వ్యాపారుల మీద దందాలు పెరిగిపోయినాయా? ఇది తాజా అంశం. మాజీ రౌడీ షీటర్ ఒక వ్యాపారిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో చోటు చేసుకుంది. గాంధీనగర్కి చెందిన కేకేహెచ్ మార్ట్ అధినేత వడ్డీ క్రాంతికిరణ్ని కృష్ణనగర్కి చెందిన మాజీ రౌడీ షీటర్ రామినేని రామకృష్ణ ఆర్కే కారుతో ఢీకొట్టి ప్రాణాలు తీశాడు. క్రాంతికిరణ్ 2 ఏళ్ల క్రితం విజయవాడ రోడ్లోని సూపర్ బజార్ నదికి తీసుకుని నడుపుతున్నాడు. అందులో క్యాషియర్గా పనిచేసిన నిందితుడి సోదరి తాను నివసించే అపార్ట్మెంట్లో ఉరిపోసుకుని అనుమానాస్పదలో మృతి చెందింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సూపర్ బజార్ అధినేత క్రాంతికిరణ్ కొద్ది నెలల జైలుగా జీవితం కూడా గడిపాడు. తన సోదరి మరణానికి క్రాంతికిరణ్ కారణమని కక్ష పెంచుకున్న రామకృష్ణ పథకం ప్రకారం సూపర్ బజార్ షట్టర్లకు తాళాలు వేసి స్నేహితుడు అబ్దుల్ అజేష్తో కలిసి బైక్ మీద వెళ్తున్న క్రాంతికిరణ్ వెనక నుంచి కారులో బలంగా ఢీకొట్టాడు. క్రాంతికిరణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా బైక్ నడుపుతున్న అబ్దుల్ అజేష్ తలకు తీవ్ర గాయమైంది. నిందితుడు రామకృష్ణ జనసేన నేత చలమలశెట్టి రమేష్కు ముఖ్య అనుచరుడు. క్రాంతికిరణ్ సూపర్ బజార్ నిర్వహిస్తున్న భవనం కూడా చలమలశెట్టి రమేష్దే. హత్య తర్వాత నేరుగా చలమలశెట్టి రమేష్ వద్దకు వెళ్ళిన రామకృష్ణ అక్కడి నుంచి పరారైన సమాచారం అంటూ సాక్షి ఒక కథనం ప్రొజెక్ట్ చేసింది.